జన్మదిన వేడుకలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఓఎఫ్ఎస్ఐ అధికారి తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా 1000 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారంలో ఈ విధంగా పాలు పంచుకునే అవకాశం కలిగినందుకు తమకు సంతోషంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా కొంపల్లి దోలపల్లి క్రాస్ రోడ్ లో వృధాగా ఉన్న దాదాపు 1000 మొక్కలను పెంచడానికి వీలుగా ఉన్న స్థలంలో చీఫ్ మినిస్టర్ ఓఎన్డీగా ఉన్న ఐఏఎస్ అధికారి ప్రియాంక వర్షిన్ తన కుమారుడు రేహన్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా మొక్కలు నాటారు. ఈ మొక్కల ఫెన్సింగ్ కు మొత్తం 2.5 లక్షల ఖర్చు బమ్మిడల గ్రూప్ వారు స్పాన్సర్ చేసినట్లు ఆమె తెలిపారు. కొమ్లి పరిసర ప్రాంతాల్లో ప్రియాంక ఇప్పటి వరకు 300 మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు తమ పిల్లల జన్మదిన వేడుకల్లో ఒక మొక్కను పెంచితే చాలు, తెలంగాణ అంతా పచ్చదనం కలకలలాడుతుందని ఆమె పిలుపునిచ్చారు. ప్రియాంక భర్త మైనార్టీ స్కూల్ చైర్మన్ సఫీ హుల్సా, స్థానిక గ్రామ సర్పంచ్ జమ్మి దేవేందర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరితహారం మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక కార్యక్రమం. ఈరోజు కొంపల్లి చౌరాస్తా దగ్గర ప్లాంట్స్ మొక్కలు పెట్టడం జరిగింది. ఈరోజు మా బాబు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు పెట్టి ఇది సెలబ్రేట్ చేయాలని నేను ఆలోచించి మా బాబుని తీసుకొచ్చి ఒక ప్లాంట్స్ పెట్టినాం. పాప అందరూ కూడా పెట్టినాం. దానికి నేను కోరుకునేంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తన పిల్లలు పుట్టినరోజుకి ఒక మొక్క పెట్టి దాన్ని పెంచితే చాలా బాగుంటుంది. ఆకుపచ్చ తెలంగాణ అవుతుంది. ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఇది ఒక నోబెల్ కాజ్ అందరూ చేయాలని కోరుతున్నాను.